మా అమ్మ అది లేట్ అయ్యాక వచ్చింది. హాయ్ చెప్పమ్మా. హాయ్ అందరికీ హాయ్. మధ్య లేట్ అయ్యాకి మా మమ్మీతో మధ్య లేట్ అయ్యాక వచ్చినాం మేము ఇప్పుడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్తూనే ఉండాలి. మధ్య లేట్ అయిపోయిన వరకు హాయ్ చెప్తూనే ఉండాలి. బస్సు వస్తుంది అప్పుడే. ఏమా అప్పుడే బస్సు వస్తుంది అంట. లక్ష్మి లక్ష్మి నువ్వు రావా యూట్యూబ్లోకి? లక్ష్మి మేము యూట్యూబ్లో పిన్నాం. లక్ష్మి లక్ష్మి నువ్వు రావా? దాయికరా లక్ష్మి లక్ష్మి ఏయ్ లక్ష్మి చూడే ఏయ్ మధ్య లక్ష్మి పైలోకి వచ్చింది. పైలోకి వచ్చి దిగింది మా మధ్య బాబుకి లక్ష్మి బాబా. హాయ్ ఎట్లున్నారు ఇప్పుడు? హాయ్ ఫ్రెండ్స్ మనం అడిగిన ఇప్పుడు మధ్య లేట్ అయ్యాక. హాయ్ ఫ్రెండ్స్ మేము మధ్య లేట్ అయ్యాక వచ్చినాం ఫ్రెండ్స్. చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు లక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? బాగున్నారా? మేము మధ్య లేట్ అయ్యాక వచ్చినాం. మీరు రండి. హాయ్ బాయ్. గోవిందా చెప్పు. గోవిందా బాగున్నా? గోవిందా చెప్పు. గోవిందా ఇక్కడ గోవిందా. పాపకి మా లక్ష్మి పాపకి చూడండి. మా లక్ష్మి పాప వచ్చిందా? ఎవరెవరు వచ్చినారు? మీరు ఎవరెవరు వచ్చినారు చెప్పు. కొబ్బరి తీసి చెప్పు ఎవరెవరు వచ్చినారు? కొండ ముచ్చుకొచ్చి నోట్లో పెట్టుకో. కోతులు కోతులు కొండ ముచ్చి కోతులు. తీయవా? మదిలేటి స్వామి గోవిందా గోవిందా. మదిలేటి స్వామి గోవిందా గోవిందా. మదిలేటి స్వామి గోవిందా గోవిందా. మదిలేటి స్వామి గుడి ముందర మనకి పెద్ద ధ్వజస్తంభం అండ్ ఒక పెద్ద బెల్ కూడా ఉంటుంది. సో ఆ ప్లేస్లో మనం ఇప్పుడు ఉన్నాము. అండ్ తర్వాత ఈరోజు వచ్చేసి చాలా పర్సన్స్ వచ్చినారు. అండ్ ఇక్కడ చాలా మంది విజిటింగ్ అనేది చేసినారు ఈరోజు. జస్ట్ కర్నూలు నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ అనేది శ్రీ మదిలేటి స్వామి టెంపుల్కి. నెక్స్ట్ మనకి ముఖ్యమైన ప్లేస్ వచ్చేసి లడ్డు. సో మనం లడ్డు తీసుకోవడానికి వెళ్దాం. ఇక్కడ మనకి లడ్డు అనేది టెంపుల్ ముందు టికెట్ తీసుకోవాలి, టెంపుల్ బ్యాక్ సైడ్ లడ్డు తీసుకోవాలి. ఇంకెందుకు మన చేతికి లడ్డు అనేది వచ్చేసింది. సో జస్ట్ ఎంజాయ్ ద లడ్డు కావాలా? నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఈ టెంపుల్కి దగ్గరలో మనకి యాగంటి నందవరం చౌడేశ్వరి టెంపుల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. సో మనం అన్నదానం తీసుకుందాం. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ.
హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం యాగంటి క్షేత్రంలో ఉన్న ఉమామహేశ్వర లింగం గురించి తెలుసుకున్నాం. సో ఇక్కడ శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలో దేవత మూర్తులుగా ఉంటారు. సో ప్రతి సంవత్సరం ఇక్కడ బాగా శివరాత్రి రోజు అయితే ఘనంగా ఆరాధనలు అనేది జరుగుతుంది. ఈ టెంపుల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే నందీశ్వరుని యొక్క విగ్రహం ముఖ్యమైనది. ఈ నంది విగ్రహం అంతవరకు పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఆలయ ప్రాంగణంలో మనకు 2 గృహలు ఉంటాయి. అందులో ఒక గృహలో తపస్సు చేసే ఒక మహామునీశ్వరుడు, ఇంకొక దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళు మనకి దర్శనం అనేది ఇస్తారు. సో వ్యూ అనేది బాగుంటుంది అటు సైడ్ గృహాలకి వెళ్ళే టైంలో. ఇప్పుడు గృహలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం శివుని యొక్క మునీశ్వరుని యొక్క శివలింగం ఎటు సైడ్ ఉందో అటు సైడ్ అనేది మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఈ యాగంటి దేవాలయం అనేది 15వ శతాబ్దం విజయనగర సామ్రాజ్య సో ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గృహలో తపస్సు చేసిన ఈ శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని తలపెడతారు. కానీ ప్రతిష్ఠించాల్సిన టైంలో విగ్రహాన్ని గాలి బొటన గోరు అనేది విరగడం జరుగుతుంది. సో స్వామివారిని ప్రత్యేకించడం లేదు. ఆ విగ్రహాన్ని ఒక గృహలో ఉంచి పూజని నిర్వహిస్తారు. నిరాశకులోనైన మునీశ్వరుడు శివుని కొరకు తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఇది కైలాసాన్ని పోలి ఉంది కాబట్టి శివుని ప్రతిష్ఠించమని చెప్తాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడు యొక్క భక్తులను దర్శించేలా శివుడిని కోరుతాడు. అక్కడే యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో మనకి ఉమామహేశ్వర లింగం ఉంటుంది. మనకి ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న కోనేరు కూడా ఉంటుంది. ఆ కోనేటిలో ఇందులో నీటి ఔషధ గుణాలు అనేది ఉంటుంది ఈ నీటికి. హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం నందవరంలో ఉన్న చౌడేశ్వరి టెంపుల్ గురించి తెలుసుకున్నాం. సో ఈ టెంపుల్లో ఎంట్రన్స్ అనేది మనకి 4 సైడ్ ఉంటుంది. అంటే 4 గాలి గోపురాలు ఉంటాయి. సో ఎటు సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. సో మనం ఒక సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాము. సో ఎంటర్ ఇంటూ టెంపుల్. సో టెంపుల్లో ఎంటర్ అయిన వెంటనే మనకి ఆ టెంపుల్లో స్టార్టింగ్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక త్రిశూలం అనేది కనిపిస్తుంది, అమ్మవారి త్రిశూలం. సో అమ్మవారి త్రిశూలం అయిన వెంటనే మళ్ళీ గుడి సైడ్ రైట్ సైడ్కి వెళ్తే మనకి ఆ రైట్ సైడ్లో సంతాన వృక్షం అని ఉంటుంది. అయితే చిల్డ్రన్స్ కావాలనుకుంటారో అక్కడ ఉయ్యాల కడుతుంటారు. అలా కడితే సంతానం వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో అమ్మవారి యొక్క ప్రతిబింబం. అమ్మవారు లాస్ట్ ఇయర్లో ఒక 1 ఇయర్ ఇక్కడ ఉన్న గోల్డ్ కవరింగ్ కోసం అమ్మవారిని ఇక్కడ క్లోజ్ చేసిండ్రు. సో అక్కడ మొత్తం చూస్తున్నదంతా ఫుల్ గోల్డ్ కవరింగే. సో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా గోల్డ్ కవరింగే ఉంటుంది ఇక్కడ చౌడేశ్వరి టెంపుల్లో. ఆడున్నామా మన ఇప్పుడు ఆడున్నాం చెప్పమా. నందవరం చౌడేశ్వరి మా వీడియోలో కావాలనుకుంటున్నా వాళ్ళు మాకు సంబంధం లేని వాళ్ళు వాళ్ళంతా. హాయ్ అందరికి హాయ్. నా పోదాం బామ్మ, ఇలా వీళ్ళు మాకు సంబంధం లేదండి. ఈ టెంపుల్కి ఇంకొక పేరు వచ్చేసి సాక్షి మాత శ్రీ చౌడేశ్వరి టెంపుల్కి. సో ఇక్కడ కాశీ నుంచి వచ్చి ఇక్కడ వెలిచారని చెప్తారు. ఇక్కడ అమ్మవారికి చీరలు సమర్పిస్తుంటారు, గాజులు సమర్పిస్తుంటారు. చీరలు సమర్పించే వాళ్ళు అలా మనం ఇప్పుడు చూస్తున్నది అమ్మవారి యొక్క ప్రతిబింబం అన్నమాట. సో అమ్మవారు కాశీ నుండి సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఇక్కడే వెలిచారు, ఈ గృహ నుంచి వచ్చారని చెప్తారు. అమ్మవారి యొక్క త్రిశూలం శ్రీ చౌడేశ్వరి దేవికి జై. శ్రీ చౌడేశ్వరి దేవి మనం ఇప్పుడు ఆడనమ్మ మనం ఇప్పుడు కొత్తూరు అమ్మ గుర్తు కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఉన్నాం ఈరోజు. ఒక రైతు పొలం దున్నుతుండగా ఆకాశంలో 12 తలల నాగపాము రూపం ప్రత్యక్షమవుతుంది. ఆ తేజస్సును చూసి రైతు కంటి చూపు కోల్పోతాడు. సో అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయటపడుతుంది. ఒక బాలుడు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్తారు. సో 3 రోజుల పాటు తనకి శిరాభిషేకం చేస్తే అతనికి కంటి చూపు వస్తుందని అలా పూజలు స్టార్ట్ అవుతాయి అక్కడ. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులంతా నిర్వహించి స్వామివారి యొక్క విగ్రహానికి గుడి ప్రారంభిస్తారు. ఇక్కడ స్వామివారు వచ్చేసి స్వయంభూ విగ్రహం నేలపైన పెట్టి గుడి నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ మెయిన్గా జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. మనం ఇప్పుడు
కాలువ బుగ్గల చాలా బుగ్గకు వచ్చినాం మనం. కానీ వీడియో తీస్తాం. కాలువ బుగ్గ తర్వాత ఫస్ట్ ఆడ స్టార్ట్ చేసినాం. 10 లేట్ అయ్యా. తర్వాత ఇంకా ఆయన రాడు యాగంటి. తర్వాత పుత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరి, సుబ్రహ్మణ్యేశ్వరి, నందవరం చౌడేశ్వరి, ముందర సౌదేశ్వరం అనేది చూసినాం. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు కాలువ బుగ్గ. అందరూ కమ్ మీదే కర్నూలంగా. హాయ్ యాడికి వెళ్ళా. ఈ ఆలయంలో శివునికి బుగ్గ రామేశ్వర స్వామి అని పేరు. పరశురాముని ద్వారా శివలింగం ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ. ఈ ప్రదేశంలో కాశీ విశ్వేశ్వర ఆలయం మరియు పంచముఖి లింగేశ్వర స్వామి దేవాలయం అని పిలువబడే శివునికి మరికొన్ని ఆలయం. పరశురాముడు తల్లిని చంపి పాపాన్ని పోగొట్టుకోవడానికి కోసం పలు తీర్థాలు స్నానాలు చేస్తూ పలు ఋషులను ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటారు. పలు దేవతా మూర్తులు ఆరాధిస్తూ దేశ సంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వస్తాడు. ఈ ప్రదేశం వచ్చిన తర్వాత అతనికి ప్రశాంతత, పాప విముక్తుడు కావడం అండ్ వాటి కోసమే ఇక్కడ పంచలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు అక్కడ మనకి స్థల పురాణం చెబుతుంది. బుగ్గ రామేశ్వరం ఆలయం మొత్తం ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ముఖ మండపం, అంతర్యాలయం, గర్భాలయం అనే 3 భాగాలను నిర్మించడం బడింది ఉంటుంది. ఇక్కడ మొత్తం ఓల్డ్ ఉన్నట్లు మనకి క్లియర్ కట్గా కనిపిస్తాయి. గర్భగుడిలో రామలింగేశ్వర స్వామి కొలువై ఉంటాడు. స్వామి వారికి ఎడం వైపు శ్రీ బ్రహ్మరాంబ మాత ఉంటుంది. పక్కనే మనకి ఆలయానికి ఒక సైనికుడు కూడా ఉంటాడు. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్లో మనకి ఒక కోనేరు అనేది ఉంటుంది. ఇక్కడ కోనేరు ఏమంటే సహజ సిద్ధంగా భూమి నుండి ఒక ఉబ్బి నుంచి నీరు వస్తుంటుంది అని. ఉబ్బి నుంచి నీటి ఊట రావడం అంటే బుగ్గ మీన్స్ ఒక బెలూన్ లాగా ఏర్పడడం, కాలువ ప్రవహించినట్లు ఈ ప్రదేశంలో ఉంటుంది. సో కాలువ బుగ్గ అనే పేరు కూడా అలా వచ్చిందని కూడా చెప్తారు. ఇక్కడ ఈ కోనేరులో నీరు అనేది అత్యంత శుభ్రంగా పారదర్శకంగా ఉంటుందని చెప్తారు. బట్ యాక్చువల్గా చూస్తే అంత ఏమి ఉండదు. నార్మల్గా చూసినప్పుడు ఈ కోనేటిలో యాక్చువల్గా ఇందులో ఏం చెప్తారు అంటే ఆ కోనేటి మెట్ల నిర్మాణం నుంచి మధ్యలో శివలింగం, ఆ శివలింగం శిరస్సు నుంచి ఆ ఉబ్బిలోకి నీటి ధార అనేది వస్తుంటుంది అనేది మనకు చెప్తారు. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి కొంచెం వాటర్ అనేది ఇప్పుడు ఉంది. బట్ ఇంతకుముందు లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ అనేది కనిపించలేదు. అండ్ ఇక్కడ ఏం చెప్తారంటే ఆ శివలింగం శిరస్సు నుండి పైకి ఉబ్బికి వచ్చి ఒక పెద్ద డౌట్ రావచ్చు. పరశురాముడు తల్లిని ఎందుకు చంపాడు, చంపి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ ఎందుకు వచ్చినాడు అనేది. సో పరశురాముడు చంపింది ఎందుకోసం అంటే తన తండ్రి కోసం. సో తన తండ్రి చెప్పినప్పుడు వెంటనే పరశురాముడు తన తల్లి యొక్క శిరస్సుని ఖండిస్తాడు. ఇక్కడ పరశురాముని యొక్క తల్లి ఎవరంటే మన మావురాల ఎల్లమ్మ తల్లి. సో ఎల్లమ్మ తల్లిని చంపిన వెంటనే ఈ పరశురాముడు ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఇలా పూజ చేదాలు స్నానాలు చేస్తూ పలు ఋషులను ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటాడు. అందుకే మనకి బుగ్గ రామేశ్వర స్వామి విగ్రహంతో పాటు మనకి ఇక్కడ విశ్వేశ్వరుని, పంచముఖేశ్వరుని, విశ్వేశ్వరుని విగ్రహము, విశ్వేశ్వరుని యొక్క లింగము, తర్వాత కాశీ నుంచి ఒక శివలింగం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక లింగం అండ్ ఇంకొక లింగం. మనకి కాలువ బుగ్గ అయిపోయిన తర్వాత ఈ కాలువ బుగ్గ నుంచి దగ్గరలో ఉన్న ఇంకొక టెంపుల్ వచ్చేసి కొమ్మచెరువు ఆంజనేయ స్వామి దేవాలయం. ఓం నమ శివాయ, శివాయ నమః. 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 నౌ వి ఆర్ ఇన్ కాలువ బుగ్గ. సో ఆ పరమాత్ముడు పరంధాముడు అయిన ఆ పరమశివుని యొక్క ప్లేస్లో మనం ఉన్నాం. సో కాలువ బుగ్గలో శివుని గుడిలో మనం ఉన్నాం. సో ఆల్వేస్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు లార్డ్ ఈశ్వర్. ఈశ్వర్ విల్ టేక్ కేర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అటువంటి ఈశ్వర్ టెంపుల్కి ఇప్పుడు రావడం మనకి ఫుల్ హ్యాపీనెస్. సో ఓం నమ శివాయ. ఆడనమ్మ మౌనమ్మ ఆడనమ్మ.
చెప్పా స్మార్ట్ ఫోర్ మళ్ళా రూపాల సంగమేశ్వరం జగన్నాథం గట్టు జగన్నాథం గట్టు. జగన్నాథ గట్టు రూపాల సంగమేశ్వర స్వామి. రూపాల సంగరేశ్వర స్వామి. ఇక్కడ మనకి శ్రీ గణపతి ఉమా సమేత సంగమేశ్వర స్వామి మీన్స్ శివుడు. ఇది ఒక పురాతనమైన టెంపుల్. ఈ దేవాలయంలోని ప్రధాన శివలింగాన్ని మహాభారతంలోని 5 పాండవుల్లో 2వ వాడైన భీమసేనుడు కాశీ క్షేత్రం నుండి తీసుకువచ్చాడు అని చెప్తారు. మొత్తం ఒక 6 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పుతో ఒక శివలింగం గ్రానైట్ రాడితో ఉంటుంది. ఇక్కడ మనం ఆలయం బ్యాక్ సైడ్ వెళ్తే మనకు ఒక హనుమాన్ విగ్రహం అనేది ఉంటుంది. అక్కడ ఫోటోలు తీయడానికి అండ్ కొండపై నుంచి సూర్య ఉదయం మరియు సూర్యాస్తమయం సమయం చాలా వ్యూ పాయింట్ అనేది భలే ఉంటుంది. రాత్రిపూట సిటీ లైట్లు చూడడానికి కానీ రింగ్ రోడ్ చూడడానికి కానీ పాండవులు ఇక్కడే పూజ చేసుకునేవారు. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం వచ్చేసి జగన్నాథం గట్టుపై ఉన్న అభయ ఆంజనేయ స్వామి విగ్రహం. గుడికి బ్యాక్ సైడ్ విగ్రహం ఉంది. శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నామధేయం. శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరాని చేతి సాయం. ఆల్మోస్ట్ ఈ టెంపుల్ వచ్చేసి 11 ఏళ్ళ పైగా చరిత్ర ఉన్న ఈ టెంపుల్.